468 కిలోమీటర్ల రేంజ్‌తో లైఫ్ టైమ్ బ్యాటరీ ప్యాక్ వారంటీతో 15 నిమిషాల్లోనే ఛార్జింగ్‌తో కేవలం రూ. 6,49,000 నుంచి టాటా పంచ్ ఈవీ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ అయితే ఇప్పుడు మార్కెట్‌లోకి అయితే అందుబాటులో అయితే వచ్చేసిందనమాట. మరి టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు మార్కెట్‌లోకి తీసుకొచ్చిన టాటా పంచ్ ఈవీ ఫేస్ లిఫ్ట్ వెర్షన్‌లో ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఏం ప్రత్యేకతలు ఉన్నాయి, కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో టాటా పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్లో ఫేస్ లిఫ్ట్ వర్షన్లో మనకి డిజైన్ పరంగా కొన్ని చేంజెస్ అయితే చేశారన్నమాట. క్లీన్ మరియు మినిమల్ మోడర్న్ డిజైన్ తో అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది. అలానే కాంట్రాస్టింగ్ గ్రే క్లాడింగ్ ప్యాకేజ్ అయితే కార్ అయితే లభిస్తుంది అనమాట. అలానే ఎండ్ టు ఎండ్ టైల్ ల్యాంప్స్ కూడా మీకు పంచ్ ఈవీ ఫేస్ లిఫ్ట్ వర్షన్ లో అయితే లభిస్తాయి అనమాట. ఇంకోటి కార్ లోపల మీకు ప్రీమియం లెదర్ సీట్స్ అయితే లభిస్తాయి అనమాట. దీంతో పాటుగా డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ లభిస్తుంది. అలానే ఐ టాగిల్ విండో కంట్రోల్స్ కూడా ఈ కార్లో అయితే అందిస్తున్నారు. ఫీచర్స్ పరంగా కూడా చాలా కొత్త ఫీచర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేసామని చెప్తున్నారు అనమాట. లైక్ 2 డ్రైవ్ మోడ్స్ అనేవి కార్లో అయితే లభిస్తాయి. హిల్ హోల్డ్ అసిస్ట్, ఐటీపీఎంఎస్, అలానే రేర్ పార్కింగ్ సెన్సార్లు, అలానే డిజిటల్ స్టీరింగ్ వీలు, స్మార్ట్ డిజిటల్ డిఆర్ఎల్స్, ఇవన్నీ కూడా ఈ కార్ కొత్త ఫీచర్స్ అనేది చెప్తున్నారు. అలానే కార్లో చాలా ఇన్నోవేషన్ కూడా చేసామని చెప్తున్నారు అనమాట. ఇండస్ట్రీలో ఫస్ట్ టైం X-in-1 అని చెప్పి ప్యాకేజింగ్ సైజ్ని రెడ్యూస్ చేశారనమాట. బ్యాటరీ ప్యాక్ సంబంధించిన సైజ్ అయితే తగ్గించారని చెప్తున్నారు. దీంతో పాటుగా దీనివల్ల వెయిట్ వచ్చి 28% తగ్గిందని చెప్తున్నారు. ఎఫిషియన్సీ 6% వరకు పెరిగిందని చెప్తున్నారు. అలానే ఎలక్ట్రికల్ కనెక్షన్స్ యొక్క కనెక్షన్ సైజెస్ అనేది తగ్గించారన్నమాట. అలానే సెమీ కండక్టర్స్ వాడకాన్ని తగ్గించారని చెప్తున్నారు. హై వోల్టేజ్ హార్నెసెస్ ని తగ్గించని చెప్పి. సో ఓవరాల్ గా ఎప్పుడైతే మనకి ఎక్కువ వైరింగ్ ని తగ్గించగలుగుతారో ఓవరాల్ వెహికల్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎగ్జాక్ట్ గా టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు పంచ్ ఈవీ ఫేస్ లిఫ్ట్ వర్షన్ లో అదే చేంజ్ చేసామని చెప్తున్నారు. ఇక మెయిన్ టెక్నికల్ స్పెక్స్ చూస్తే ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ లో 95 కిలోవాట్ల పిఎంఎస్ఎం మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. 2000+ న్యూటన్ మీటర్ వీల్ టార్క్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. అంటే 100 కిలోమీటర్ టాప్ స్పీడ్ అండర్ 9 seconds లోనే రీచ్ అవుతుంది అనమాట. రీస్టార్ట్ గ్రేడబిలిటీ వచ్చి 32% అయితే ఉంది. మొత్తం 3 రైడ్ మోడ్స్ అనమాట. సిటీ, ఎకో మరియు స్పోర్ట్ మోడ్ అనమాట. ఇక మల్టీ రీజనరేటివ్ లెవెల్స్ కూడా ఉంటాయి. సో మీరు రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా మీకు తగ్గట్టుగా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు హైలైట్ చేసిన మరొక విషయం ఏంటంటే వీళ్ళ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ ని ఇప్పుడు లైఫ్ టైమ్ బ్యాటరీ ప్యాక్ వారంటీ అందిస్తున్నారు అనమాట. లైఫ్ టైమ్ అన్లిమిటెడ్ కిలోమీటర్ వారంటీ అనేది కూడా వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇదే మేము కస్టమర్కి ఇచ్చే భరోసా అని చెప్పి వీళ్ళ లాంచ్ ఈవెంట్లో హైలైట్ చేశారు. లాంగ్ రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్, లాంగ్ టర్మ్ బ్యాటరీ ప్యాక్ వారంటీ, ఈ 3 హైలైట్స్ అయితే ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారు అనమాట. కార్ యొక్క బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకుంటే 40 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో వీళ్ళు ఏఆర్ఐ రేంజ్ వచ్చి P1+P2 సర్టిఫైడ్ రేంజ్ 468 కిలోమీటర్ రేంజ్ అని చెప్తున్నారు అనమాట. C75 రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసరికి 40 kWh బ్యాటరీ ప్యాక్ తో 355 కిలోమీటర్ వరకు రియల్ రేంజ్ వస్తుందని చెప్పి వీళ్ళు లాంచ్ ఈవెంట్ అయితే మెన్షన్ చేశారు. ఒక ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చెప్పారనమాట. ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే కనుక మీరు 15 నిమిషాల్లోనే 135 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే పొందవచ్చు అని చెప్తున్నారు. 80% ఛార్జ్, 20 to 80% ఛార్జ్ అనేది 26 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ కార్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఇక వీళ్ళు ఇస్తున్న ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ చూసుకున్నట్లయితే మీకు ఇందాక చెప్పినట్టుగా 40 kWh వేరియంట్ తో అప్ టు 468 కిలోమీటర్స్ రేంజ్ అని చెప్పి, అది కాకుండా 30 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కూడా వీళ్ళైతే అందిస్తున్నారు అనమాట. ఇక చార్జర్స్ పరంగా చూసుకున్నట్లయితే డీసీ ఫాస్ట్ ఛార్జర్ వచ్చి CCS Type 2 అనమాట. ఇక వాల్ బాక్స్ ఛార్జర్ వచ్చి 7.2 kW ఛార్జర్ అయితే ఇస్తారు. హోమ్ ఛార్జర్ అయితే వచ్చి 3.3 kW ఛార్జర్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ 26 minutes లో మీకు 80% అవ్వాలంటే కనుక 65 kW ఛార్జర్ని యూజ్ చేస్తే కనుక మీకు ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుంది. ఇంత టైంలో అయితే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక కార్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే మనకి కొత్తగా వచ్చిన పంచ్ ఈవీ వేరియంట్లో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ 195 mm వరకు అయితే ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ వాటర్ వెయిటింగ్ డెప్త్ వచ్చి 450 mm వరకు అయితే ఉంటుందని చెప్తున్నారు. కార్ వెయిట్ చూసుకున్నైతే 1360 kg అనమాట. ఫ్రంట్ వెయిట్ వచ్చి 55%, రేర్ వెయిట్ వచ్చి 45% అయితే ఉంటుంది. ఇక సేఫ్టీ పరంగా అయితే హిల్ హోల్డ్ అసిస్ట్, 6 ఎయిర్ బ్యాగ్స్, అలానే ESP, ITPMS, అలానే ISO FAX మౌంట్స్ కూడా ఈ కార్తో పాటు అయితే లభిస్తాయి అనమాట. దీంతో పాటుగా రిమోట్ కమాండ్స్ కానివ్వండి, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా కాల్స్, అలానే రోడ్ సైడ్ అసిస్టెన్స్, రిమోట్ ఇమ్మొబిలైజేషన్ ఫీచర్స్ కూడా కార్లో అయితే లభిస్తాయని చెప్తున్నారు. నావిగేషన్ కంట్రోల్ ఆప్షన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. కనెక్టివిటీ మరియు కన్వీనియన్స్ కూడా ఈ కార్తో పాటు లభిస్తుందని చెప్తున్నారు. ఇక టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఇండియా వైడ్ గా భారీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేశారని చెప్తున్నారు అనమాట. మొత్తం 130 లొకేషన్స్ అయితే టాటా ఈవీ వాళ్ళ మెగా ఛార్జింగ్ హబ్స్ అయితే ఏర్పాటు చేశారని చెప్తున్నారు. 450 ఛార్జింగ్ పాయింట్స్ ప్రజెంట్ లైవ్ లో ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం 80 హైవే కారిడార్స్ వద్ద టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశామని చెప్తున్నారు. 100 సిటీస్ని అయితే కవర్ చేశామని చెప్తున్నారు.
మొత్తం 1,00,000 పైగా ఛార్జింగ్ సెషన్స్ అనేది ప్రతిరోజు జరుగుతున్నాయి అనేది చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ 96% రిలయబిలిటీ అయితే ఉంటుందని చెప్తున్నారు. 800 ఛార్జింగ్ పాయింట్స్ 2026 సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ కల్లా 800 ఛార్జింగ్ పాయింట్స్ రీచ్ అవుతామని చెప్పి టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. దీంతో పాటుగా ఎవరైతే టాటా సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు చేస్తారో కాంప్లిమెంటరీ హోమ్ ఛార్జర్ అయితే ఇస్తారన్నమాట. సో ఫ్రీగా మీకు హోమ్ ఛార్జర్ అయితే లభిస్తుంది. దాన్ని మీకు చెప్పినట్టుగా 3.3 కిలోవాట్ ఛార్జర్ అనమాట. ఇక కమ్యూనిటీ ఛార్జింగ్ వచ్చి 5,000 ప్లస్ కమ్యూనిటీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. అలానే ఈ ఛార్జ్ బడ్డీ అని చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సూపర్ ఫాస్ట్ మెగా ఛార్జింగ్ హబ్స్ మీకు ఎంత చెప్పినట్టుగా FY 2026 కల్లా 800 ఛార్జింగ్ పాయింట్స్ అనేది వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనమాట. దీంతో పాటుగా ఆన్ డిమాండ్ డోర్ స్టెప్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా తీస్తున్నారంట. బట్ ఇది కొన్ని సెలెక్టెడ్ సిటీస్లో అయితే ఈ ఆప్షన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. కార్ లోపల అయితే మనకు 26.03 సెంటీమీటర్ HD ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అయితే ఇస్తున్నారన్నమాట. సో హార్మన్ సిస్టమ్ అయితే ఈ కార్లో అయితే అందిస్తున్నారు. దీంతో పాటుగా 360 సరౌండ్ వ్యూ కెమెరా కూడా అందిస్తున్నారన్నమాట. బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్ కూడా ఈ కార్లో అయితే లభిస్తుంది. ఫ్రంట్ వెంటిలేటెడ్ మరియు లెదర్ సీట్స్ అయితే అందిస్తున్నారన్నమాట. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్ కూడా లభిస్తుంది. R16 అలాయ్ వీల్స్ అయితే కార్లో అయితే అందిస్తున్నారన్నమాట. వైర్లెస్ ఛార్జర్ ఆప్షన్ కూడా లభిస్తుంది. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది వేరియంట్ బట్టి అయితే డిపెండ్ అయితే ఉంటుందన్నమాట. చివరికి కార్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ చూస్తే 30 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ వచ్చి 9,69,000 రూపాయలకి అయితే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు స్మార్ట్ వేరియంట్. అదే స్మార్ట్ ప్లస్ అయితే 10,29,00,000 రూపాయలు అయితే ఉంటుంది. 40 కిలోవాట్ వేరియంట్ వచ్చి 10,89,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అందులో అడ్వెంచర్ వేరియంట్ వచ్చి 11,59,000 రూపాయలు, ఎంపవర్డ్ వచ్చి 12.29 లక్షల రూపాయలు, ఎంపవర్డ్ ప్లస్ ఎస్ వచ్చి 12.59 లక్షల రూపాయలు అయితే ఉంటుందని చెప్తున్నారు. వీళ్ళ ఏదైతే లాంచ్ ఈవెంట్ పెట్టారో ఎండింగ్ లో ఒక విషయం కూడా చెప్పారన్నమాట. ఇప్పుడు టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ఆప్షన్ కూడా ఇస్తున్నారన్నమాట. బ్యాస్ కింద మీకు 30 కిలోవాట్ వేరియంట్ ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో స్టార్టింగ్ 6,49,000 రూపాయల నుంచి అయితే అందుబాటులో అయితే ఉంటుంది అనమాట. బట్ మీకు బ్యాటరీ EMI వచ్చేసరికి కిలోమీటర్కి 2.6 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్పి టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు మారుతి సుజుకి మరియు MG మోటార్స్ కంపెనీ వాళ్ళ ఏదైతే ఆఫర్ చేస్తున్నారో అలాంటి ఆఫర్ని ఇప్పుడు వీళ్ళు కూడా అందిస్తున్నారు అనమాట. సో బ్యాస్లోకి ఇప్పుడు కొత్త కంపెనీ కూడా చేరిపోయింది. సో ఇది ఓవరాల్ గా టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు పంచ్ ఫేస్ లిఫ్ట్ వర్షన్ కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. వీళ్ళు ఇప్పుడు బ్యాస్తో అయితే 6,49,000 రూపాయలతో అయితే ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అదే విత్ బ్యాటరీ ప్యాక్ అయితే కనుక 9,69,000 రూపాయల నుంచి అయితే ఈ కార్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. బ్యాటరీ ప్యాక్ మీద అన్లిమిటెడ్ వారంటీతో టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ అయితే ఇప్పుడు మార్కెట్లోకి అందుబాటులో తీసుకొచ్చారు. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తుంది మీ ఆనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే MVS తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.